ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికి వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. అలాగనే దేవుని యొక్క వాక్య లేఖనాలను ఆయన చిత్తానుసారంగా మనం ధ్యానించుకుంటూ ఆయన అడుగుజాడలు మనం నడుస్తున్నాం కనుక మనం అందరం బాగున్నారని నేను విశ్వసిస్తున్నాం. ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలను మేము మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఈ యొక్క సమయంలో మీ మధ్యలో నేను వచ్చినాను. మనకందరికీ తెలిసినటువంటి వాక్య లేఖన భాగం ఏమిటంటే, సాధారణంగా మనము తప్పిపోయినటువంటి కుమారుడు, అదే రకంగా చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అనేటువంటి యొక్క సందేశాన్ని మనం వింటూ ఉంటాం. నువ్వు తప్పిపోయావు, పాపం చేస్తున్నావు, తమ్ముడు ఎలాగ తప్పు చేస్తున్నాడు, అలాంటి పాపం చేస్తున్నావు, తప్పిపోయినటువంటి వాడు ఎలా పాపం చేశాడో నువ్వు అలాగ పాపం చేస్తున్నారు, చివరికి నీకు మిగిలేది ఏది ఉండదు, పందుల తినేటువంటి ఆహారాన్ని తినడానికి కూడా కష్టపడతావు, అంటే అవి తినాలని ఆశగానే నీకు ఉండదు అనేటువంటి విషయాన్ని, అలాంటి పరిస్థితికి నువ్వు జిగజారిపోతావు కనుక నువ్వు ఇప్పుడే మారు మనసు పొందుకొని రా అని పిలిచేటువంటి వాక్యాలు మనం అనేక సందర్భాలు మనం వింటున్నాం. అయితే పరిశుద్ధ లేఖనాల్లో దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ యొక్క సందర్భాన్ని, ఈ యొక్క ఉపమానాన్ని, ఈ యొక్క సంఘటనను ప్రభువైన యేసుక్రీస్తులు వారు ఎందుకు తెలియజేస్తూ వచ్చారనేటువంటి సత్యాన్ని మనం లోతుగా ఇంకొద్దిగా మనం ధ్యానించినట్లయితే ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ప్రాముఖ్యంగా ఇందులో లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 32 వాక్యాలు ఉన్నాయి. అయితే ఈ 32 వాక్యాలకు ప్రాముఖ్యమైనటువంటి ఆధారము 2 వాక్యాలు. మొదట 2 వాక్యాలు చదువుతాను చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా. 1వ వాక్యం. 2వ వాక్యం. పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఈ 2 వాక్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 30 వాక్యాలు సమాధానం ఇస్తున్నాడు. ఎక్కడ సమాధానం ఇస్తారు, ఎలా సమాధానిస్తున్నారు ఒకసారి మనం చూసినట్లయితే, అందుకైనా ఈ ఉపమానము చెప్పాను, మీలో ఎవరికైనాను 100 గొర్రెల గురించి, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయినాడలా అతడు 99ని విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని వెతికి ఆ ఒక్కదాన్ని దొరికిన తర్వాత ఎంతో సంతోషిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే అటువలే ఇక్కడ మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయం పరలోకమందు ఎంతో సంతోషం కలుగుతుంది. 7వ వాక్యం. అంటే ఒక పాపి మారు మనసు పొందుకుంటే పరలోకమే సంతోషిస్తుంది అనేటువంటి అద్భుతమైనటువంటి మాటను వారికి రిప్లై ఇస్తున్నారు. ఎవరికి? పరిసయ్యులు, శాస్త్రులు. అంటే ఈనాడు ఉన్నటువంటి సంఘములో సంఘ పెద్దలు అనేటువంటి వారు ఆ యొక్క కోవకు చెందినవారు. అప్పుడు వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు అంటే వారు గొప్ప ఉన్నత విద్యలు చదువుకున్నవారు, సంఘాన్ని నడిపించేటువంటి, సమాజ మందిరాన్ని నడిపించేటువంటి వారు. వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒక్క పాపి రక్షింపబడితే, మారు మనసు పొందుకుంటే పరలోకం సంతోషిస్తుందని ఒక మాట ఆ గొర్రె విషయం చెప్తారు. 2వదిగా, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకుంటే దాన్ని మరలా, ఒకదాన్ని పోగొట్టుకున్న దాన్ని మరలా తీసుకుంటే ఒకటి ఆమె దొరికితే అందుబట్టి ఎంతగా సంతోషిస్తుందంటే అలాగనే 10వ వాక్యంలో, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాల్లో ఆయన తెలియజేస్తున్నా. అంటే ఒక పాపి మారు మనసు పొందుట వలన వచ్చేటువంటి సంతోషం, అలాగే మనం ఇదివరకు విన్నటువంటి తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, ఆయన మారు మనసును బట్టి తండ్రి కూడా సంతోషించాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. చూడండి 21వ వాక్యంలో, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి అతని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన పశువును తెచ్చి వధించి మనము తిని సంతోషపడదు. అంటే ఇక్కడ అంత సంతోషపడుతున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఎందుకు చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం అంటే, పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు కోపపడి వారు చేస్తున్నటువంటి పాపం, దేవుడు చెప్పాడు కదా ఇంకొక చోట, కోపపడుడు కానీ పాపము చేయకుడి. అయితే ఇక్కడ పాపం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. అందుకే పాపం చేస్తున్నారనే విషయాన్ని ఆ పరిసయ్యులు, శాస్త్రులు చేసినటువంటి విధానం చెప్తున్నాడు. ఎవరు ఆ పాపం చేశారు? చిన్న కుమారుడు పాపం చేశాడని దాని గురించి హైలైట్ చేయట్లే. పాపం చేశాడు, రక్షింపబడ్డాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు, మారు మనసు పొందినటువంటి వలె ఆయన తిరిగి వచ్చాడు. ఏ విధంగా ఒక గొర్రె తప్పిపోయి తిరిగి దొరికింది, ఏ విధంగా ఒక నాణ్యం తప్పిపోయి తిరిగి దొరికిందో అందు విషయమే పరలోకం సంతోషిస్తూ ఉంది ఆ చిన్న కుమారుడిని బట్టి. అయితే పెద్ద కుమారుడు అన్నాడు కదా,
ఆయన గురించి మనం చూడగలుగుతున్నాం. చూడండి 27వ వాక్యంలో, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయాను. అతడు కోపపడుడి కానీ పాపం చేయడు. ఇక్కడ కోపపడి ఆయన పాపం చేసిన, లోపల వెళ్ళకపోతున్నాడు. అంటే సంఘములో ఆదిమ సంఘములో ఇది ఉంది, ఇప్పుడు కూడా సంఘములో ఉంటున్నది. కొత్తగా ఎవరైనా ఒకరు రక్షింపబడి లోనికి వస్తే వారిని సేవకులు కొద్దిగా పరిచర్లు ఉపయోగించుకుంటే, పరిచారకులుగా ఇంకా పరిచర్లో ఇంకా పనులు లేదని ఉపయోగించుకుంటే, ఆల్రెడీ ఉన్నటువంటి ఎల్డర్స్ అంటే సంఘ పెద్దలు అంటే ఆల్రెడీ పాతుకుపోయినటువంటి వారు ఉంటారు. వారు ఎలాంటి వారంటే ఈ పరిచయులు శాస్త్రులు బుద్ధి కలిగినటువంటి వారు. అలాంటి వారు ఈ యొక్క పెద్ద కుమారుడితో సమానం. కోపపడి పాపం చేస్తారు. ఎలా పాపం చేస్తారంటే చూడండి ఇక్కడ, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితుడితో సంతోషించినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లని ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే నీ కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. చూడండి, యుక్తమే. తండ్రి అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇప్పుడున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి వారిని గురించి అంటున్నాడు, యుక్తమే సంతోషించడం, కొత్తగా వచ్చిన వారిని గురించి. అయితే మీరు అక్కడ సంతోషించడం లేదు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, గొర్రెను గురించి తెలియజేస్తూ, నాణ్యం గురించి తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమైన వారు, ఇప్పుడు అలాంటి ఆత్మ కలిగినటువంటి వారు సంఘంలో ఉండక మానదు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒకవేళ ఈ వీడియోను చూస్తున్నటువంటి మీరు ఆ యొక్క వర్గంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నారా? ఇప్పుడే మారు మనసు పొందుకోండి. పెద్ద కుమారుడు వలె ఉండకండి. కొత్తగా వచ్చిన వారిని ప్రేమించి, వారిని ఎంకరేజ్ చేసి, వారితో కలిసి ఇంకా దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి సహాయం. ఒకవేళ వాళ్ళలో ఉన్నటువంటి తలాంతు ఏదో గుర్తెరిగి సేవకుడు ముందుకు వెళ్ళేటప్పుడు మీరు కూడా ప్రోత్సహించి వాళ్ళతో ముందుకు వెళ్తే అది ఎంతో సంతోషకరం. ఒకవేళ చిన్న కుమారుడు రక్షింపడి వచ్చాడు, ఆ రకంగా వచ్చినటువంటి వారితో పెద్ద కుమారుడు వలె, ఆ యొక్క పరిచయులు శాస్త్రుల వలె మీరు బుద్ధి కలిగి ఉంటే, ఆ బుద్ధి దేనికి సూచన అంటే, నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనము తరచుగా చూసేటువంటి ఒక విషయము, వీధుల్లో కుక్కలు ఉంటాయి చూసారా? దాన్ని గమనించండి. ఇంకొక వీధి కుక్క ఇంకొక వీధికి వస్తే ఏం జరుగుతుందో. అదేవిధంగా మీరు కోతులు చూస్తుంటారు. కొంతమంది అనేక ప్రాంతాలు ఎక్కువ కోతులు బెడద ఉంటుంది. అక్కడ మీరు గమనించండి, ఒక కోతి ఇంకొక ప్రాంతానికి, ఇంకొక కోతి ఇంకొక ప్రాంతానికి వెళ్తే ఎలాంటి ఉంటుంది సమస్య. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాటి విషయాలు మీరు తెలుసుకుంటే, ఇలాంటి బుద్ధి కలిగినటువంటి వారు సంఘములో నేటికి ఉన్నారు. ఓకే, ఉంటే ఎందుకు అని మీరు అడగొచ్చు. ఒకవేళ మీరు ఉన్నారేమో పరిశీలన చేసుకోండి, పరిశోధించండి. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు లోపలికి వెళ్ళనొల్లని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రానున్నారు. ఒక పేపర్లో బుక్లు నేను చూశాను ఈరోజు. మేము పార్సల్ ఒకటి తీసుకుంటే ఆ బుక్ ఇచ్చాడు. దాంట్లో జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని, భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడడం, రకరకాల తెగుళ్ళు, రకరకాలు వస్తున్నాయి. వీటినన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళ దేవుణ్ణి వేడుకుంటున్నారు. అయితే మనకు తెలుసు, ఎందుకంటే 2000 సంవత్సరం క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వేదనలకు ఆరంభము, సూచనలు, ఆయన రాకడకు సూచనలు. ఆయన వస్తే మనం ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? అన్న వలే నువ్వు కోపపడి బయట ఉండిపోతావా? తమ్ముడు వలె మారు మనసు పొందుకొని లోపల వచ్చి పశ్చాత్తాపడతావా? చేర్చుకుంటావు. ఒకవేళ అన్నలాగా నువ్వు ఆ యొక్క పరిస్థితిలో ఉండవలసి వస్తే ఆ కోపపడు, కానీ పాపం చేయకు. ఒకవేళ కోపపడని పరిస్థితిలో నువ్వు వారితో కలిసి నీతో వచ్చేటువంటి కొత్తగా నీ సంఘానికి వచ్చినటువంటి వారిని, నీ పరిచర్లో వచ్చేటువంటి వారిని ప్రోత్సహించు, హెచ్చించు. ప్రియమైన వారులారా, నేను మొట్టమొదటగా జీసస్ కాల్స్లో పనిచేస్తున్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు నాకు ముందుగా 2 పని చేస్తున్నారు, ఒక సిస్టర్, ఒక బ్రదర్. వాళ్ళు నాకు పని నేర్పించడానికి కొన్ని విషయాలుగా 1 నెల 2 నెలల కాలం పట్టింది. దాని తర్వాత వాళ్ళు నాతో క్లోజ్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, నేను మిమ్మల్ని కొన్ని టెస్టులు చేశాము, డబ్బుల విషయంలో కానుకలు వస్తాయి కదా, టెస్ట్ చేసి మరలా మీకు నేను నేర్పించామని చెప్పి. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా తర్వాత ఒక 2 వచ్చారు. అందులో ఒక సహోదరుడికి 1 వారంలో అన్ని నేను నేర్పించాను. అన్ని నేర్పించి ఇలా ఉండాలా, భయభక్తితో ఉండాలి అని నేర్పించి అన్ని చూపించి, అంటే వారిని తప్పుగా చెప్పట్లేదు. అంటే వాళ్ళు 5 వారు అధికారులు అలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే నాకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇలా, నేనే వారికి చక్కగా త్వరగా పని నేర్చుకోవడానికి నేర్పించాను.
దాని తర్వాత నేను అక్కడ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతూ వచ్చింది. ప్రియమైన వారులారా, ఇలాగన మన కింద కానీ, అంటే మనం పై అధికారిగా ఉన్నప్పుడు మన కింద కానీ, మన కింద పనిచేసేటువంటి వారు కానీ, మనతో కలిసి వచ్చేటువంటి వారు కానీ, మన సంఘంలో వచ్చేటువంటి వారు కానీ, మీరు పనిచేసే స్థలంలో అయితే, బిజినెస్ చేసే స్థలంలో, స్కూల్లో, కాలేజీలో, ఎక్కడైనా మీ కింద స్థాయి వారు వచ్చినప్పుడు వారిని ప్రేమతో ఆహ్వానించి వారికి తెలియజేయండి, మంచిని చెప్పండి. అలా మనం ఉన్నట్లయితే ఆయన రాకుండా మనం ఎత్తబడతాం. త్వరగా ఆయన రాబోతున్నాడు. ప్రకృతి ఆయనకి సూచనలు, ఇజ్రాయెల్ దేశం దానికి సూచనగా ఉంది, ప్రపంచం దానికి సూచనగా, ఇబ్బందులు, కరువులు, కాటకాలు అనేక రకాలు జరుగుతున్నాయి. మన విజయవాడ అనుకోలేదు, భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితిని ఒకవేళ మనకు వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ పెద్ద కుమారులాగా కోపపడి లోపలికి వెళ్ళనోళ్ళకపోయిను, అలాగ మనం కూడా కోపపడి పాపం చేస్తే పరలోకానికి వెళ్ళనోళ్ళకపోతాం. జాగ్రత్త కలిగి మనం ప్రార్థన చేసి మారు మనసు పొందుకుని ఆ చిన్న కుమారుడు వలె పశ్చాత్తాపడి ముందుకు సాగదాం. ఆ పరిచయులు, శాస్త్రుల వలె మనం ఉండకుండా ముందుకు సాగదాం. మరలా లూకా రాసిన సువార్త ఈ 15వ అధ్యాయాన్ని 1 నుంచి 32 దాకా 1-4 సార్లు చదవండి. దేవుడు మీతో లోతుగా ఇంకా మాట్లాడతాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. ఆయన చిత్తాన్ని నెరవేర్దాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మహోన్నతుడ గొప్ప దేవ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఎవరైతే ఈ వాక్యం విని తండ్రి ప్రభా పెద్ద కుమారుడు వలె కోపపడి పాపం చేస్తూ లోపలికి వెళ్ళనోళ్ళని పరిస్థితిలో ఉన్నారో తండ్రి ప్రభా, అలాగే సంఘంలో కొత్తగా వచ్చిన వారిని సంపూర్ణంగా స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాన్ని, కఠినాన్ని తీసివేయండి తండ్రి ప్రభువా. వారందరూ కలిసి నీ యొక్క పరిచయం, నీ రాజ్య వ్యాప్తికి ముందుకు సాగటం కృప చూపించండి. ఆ యొక్క పరిచయాలు, శాస్త్రుల బుద్ధి తొలగించండి ప్రభువా. మీరు పాపులను చేర్చుకున్నారు, వారితో భోజనం చేశారు ప్రభువా. మారు మనసు పొందేటువంటి ఒక పాపిని బట్టి పరలోక రాజ్యం దూతల సమూహముతో సంతోషిస్తుంది నాయన. ఒకవేళ ఇదివరకు అలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఈరోజు వాక్యం విని మారు మనసు పొందుకుంటే తండ్రి తన యొక్క పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుకొని ఇదే వచ్చి ప్రభువాని వేడుకుంటే వారికి క్షమాపణ దయచేసి పరలోకం సంతోషించే విధంగా మీరు మా యొక్క ప్రియులను చేయగలుగుతున్నారని విశ్వాసం తినివైపు చూస్తూ ఎవరైతే వాక్యం ప్రకారం నడుచుకుంటారో నన్ను కూడా నడుచుకున్నట్టు మీరు కృప చూపించు. అక్కడ కావాల్సినటువంటి దీవెనలు దయచే నేను కూడా తండ్రి మారు మనసు పొందుకున్నట్టు ప్రకారంగా మరలా ఎప్పుడైతే నన్ను తండ్రి ఇలాంటి పరిస్థితులు రాకుండా నీ వైపు చూస్తూ ఎప్పుడు నీ వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నాకు సహాయం దయచేయవలసిన ప్రార్థన చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ విజయవాడ ప్రాంతానికి జ్ఞాపకం చేసుకుని తండ్రి అనేక మంది ఆహార కొరతలో తండ్రి నీటి కొరతలో బాధపడుతున్నారు. ఒక చోట అందితే ఇంకో చోట అందలేని పరిస్థితులు బాధలో ఉన్నారు. ప్రభుత్వం ఇంకను సహాయం చేయటకు వారికి బలమును, ధైర్యమును, జ్ఞానమును, బుద్ధిని ప్రసాదించి సహాయం దయచేయవలసింది. ప్రభుత్వ అధికారులను మీరు నడిపించవలసిన ప్రార్థన చేస్తూ కాపుదల వారికి కూడా మీరు దయచేయవలసిన ప్రార్థన చేస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.